హాయ్ అండి. నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలండి, అందులో మేము ఉండాలి. ఈరోజు నేను బచ్చల కూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. ఇగోండి 3 కట్టలు బచ్చల కూర తీసి శుభ్రంగా కడిగి పెట్టానండి. కట్ చేసి 3 టమాటాలు తీసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టానండి. 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. నేను మామిడికాయ ముక్కలు వేసి చేస్తున్నానండి. ఈ ఎండు మామిడికాయ ముక్కలు అండి. చింతపండు వేయట్లేదండి. నేను ఎండు మామిడికాయ ముక్కలు మనము వేడి నీళ్ళలో కొంచెం సేపు నానబెట్టుకుంటే సరిపోద్దండి. ఇది వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇది మొత్తం మనము ఇప్పుడు పచ్చడి చేసేసుకుందాం రండి. ఇవ్వండి మామిడికాయలు వేడి నీళ్ళలో పొయ్యి మీద పెట్టాను. 2 నిమిషాలు ఉంటే చాలండి. అందుకని నేను పొయ్యి మీద పెట్టాను. చింతపండు వేయలేదండి. నేను చింతపండు వేయకుండానే మామిడికాయ ముక్కలు వేసి చేస్తున్నాను. ఇలా కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. అందుకని నేను మామిడికాయ ముక్కలు కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టాను, ఉడకబెడుతున్నానండి. ఇంకోండి మామిడికాయ ముక్కలు మగ్గిపోయినాయి. ఇంక తీసి పక్కన పెడుతున్నానండి. ఇవి ఇప్పుడు మనం కళాయి పెట్టుకుందాం. ఇంకోండి కళాయి పెట్టుకున్నాం కదా, నూనె వేస్తున్నానండి. నేను 3 స్పూన్లు నూనె వేసుకున్నానండి. ఇంకోండి నూనె వేడెక్కింది. పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. కొంచెం పచ్చిమిరపకాయలు మగ్గనిద్దామండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కొంచెం వేగాయి కదా, ఇప్పుడు నేను ఈ బచ్చల కూర కూడా వేసేస్తున్నానండి. ఇదిగోండి ఇది కూడా మగ్గించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇదిగోండి వేసేసుకున్నాం. ఇది కొంచెం మగ్గాక ఇప్పుడు మనం టమాటా వేసుకోవాలండి. ఇది ఒక 5 నిమిషాలు మనం మూత పెడదాము. చూడండి 5 నిమిషాలు అన్నాను కదా, మగ్గించి చూడండి. ఆకు ఇలా మగ్గిపోతే చాలండి. ఇప్పుడు నేను టమాటా వేస్తున్నానండి. ఇవ్వండి టమాటా కూడా వేసేసాను. ఇవ్వండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. కళ్ళుప్పు వేస్తున్నానండి. వేసుకున్నాం కదా, కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకోవాలండి. ఇలాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇవ్వండి ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం. ఇవ్వండి 5 నిమిషాలు అన్నాను కదా, చూడండి మగ్గిపోయింది. టమాటా కూడా మగ్గిపోయింది. ఇంకో 2 నిమిషాలు ఉంటే ఆపేసుకొచ్చండి. ఇది అయిపోయింది. చూడండి ఇవ్వండి మగ్గిపోయింది. ఇంకో 2 నిమిషాలు అయితే అయిపోద్దండి. ఇది ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. ఇవ్వండి అయిపోయింది. ఇంకా నేను ఇది స్టవ్ ఆపేస్తున్నానండి. ఇప్పుడు రోట్లో వేసుకొని నూరేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. అయిపోయింది. ఇంకోండి పచ్చడి దంచుకుందాం ఇప్పుడు మనము. ఇంకోండి జీలకర్ర వేస్తున్నాం ఫస్ట్. ఈ జీలకర్ర కచ్చపిచ్చ దంచుకుందామండి మనము. ఇంకోండి జీలకర్ర కచ్చపిచ్చ దంచుకున్నాం కదా, ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. ఈ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం కచ్చపిచ్చ దంచుకోవాలి. ఇంకోండి వెల్లుల్లిపాయలు కచ్చపిచ్చ దంచుకున్నాం కదా, మనం పెట్టుకున్నాం కదండి. మామిడికాయ ముక్కలు కూడా నేను వేసేస్తున్నానండి. ఇంకోండి వేసేసి ఇవి కూడా కచ్చపిచ్చ దంచుకోవాలి. ఇంకో చూడండి మామిడికాయ ముక్కలన్నీ ఇలా నలిగిపోయాయి కదండి. ఇంకో చూడండి ఎక్కడ ముక్కలు కనపడకుండా నలిగిపోయాయి కదా. ఇప్పుడు నేను ఇంకో ఈ ఆకుకూరలు కూడా మనం ఈ బచ్చల కూర టమాటా ఉడకబెట్టాం కదండి, అది కూడా వేసేస్తున్నాను. నేను వేసి కొంచెం కొంచెంగా దంచుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకోండి కొంచెం వేసాను కదా, ఇప్పుడు దంచుతున్నాను. ఇంకోండి ఇంక ఇది నలిగిపోయింది, నేను తీసేస్తున్నానండి. కొంచెం గరుగ్గానే ఉండాలండి. మెత్తగా దంచుకుంటే బాగోదు, పచ్చడి టేస్టే మారిపోద్ది. కొంచెం బరకగా దంచుకుంటే మాత్రం చాలా బాగుంటది. అయిపోయిందండి. ఇప్పుడు ఇది మనము ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టాను. 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కింది. ఇంకోండి కచ్చపిచ్చ దంచి 10 ఎల్లుల్లిపాయల రెంజలు తీసుకొని పెట్టానండి. వేసేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. 1 స్పూను పచ్చెనపప్పు వేస్తున్నానండి. 1 స్పూను గుళ్ళమినపప్పు వేస్తున్నాను. కొంచెం ఆవాలు వేస్తున్నానండి. 1 స్పూను జీలకర్ర. ఇంకోండి అన్నీ వేసుకున్నాం కదా, మనము కొంచెం ఇలా కలుపుకుందామండి. ఈ పోపు బాగా ఏగిపోవాలి. ఇంకోండి 5 ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టానండి, అవి కూడా వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు అది కూడా వేసేసాను. ఇప్పుడు కొంచెం మనం 1 నిమిషం పట్టలుగా వేపుకుందామండి. ఇంకోండి పోపు వేగిపోయింది. ఇప్పుడు మనము పచ్చడి వేసేసుకుందామండి. ఇందులోనే ఇంకోండి వేసేస్తున్నాను. చూడండి మొత్తం కలిసిపోయింది పోపు. ఇలా కలుపుకోవాలండి.
ఇంక ఇది మనము పొయ్యి మీద కూడా ఉండవసరం లేదండి. పోపు వేగిపోయింది కదా, ఇంకా పచ్చడి వేసేసుకున్నాం కదా, స్టవ్ ఆపేసుకుందామండి. ఇంకోండి ఇంక ఈ పచ్చడి అయిపోయిందండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. ఈ బచ్చల కూర టమాటా పచ్చిమిరపకాయలు వేసి మామిడికాయ ముక్కలు వేసి చేశానండి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. చాలా బాగుంటది ఇలాగ చేసుకుంటే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి.